యూట్యూబ్ ఛానల్ ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్ నుంచి వచ్చాను. మీరు ఈ నర్సరీ సుమారుగా ఎన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు ఇక్కడ? 20 సంవత్సరాలు. ఓకే అమ్మ. అయితే మీరు మెటీరియల్ అది ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు? పూణే, బెంగళూరు, కలకత్తా నుంచి తీసుకొస్తాము. అట్లాగే ఆంధ్ర, కడప నుంచి కూడా వస్తాయి సార్ మొక్కలు. ఓకే. అయితే 20 సంవత్సరాల నుంచి ఇక్కడే బిజినెస్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఏదైతే మెటీరియల్ ఉందో మీకు మామూలుగా ఇదైతే మేడ్చల్ హైవేలో ఉంది కదా, అంటే బోయినపల్లి చెక్ పోస్ట్ నుంచి సుచిత్రకు మధ్యలో, మరి పూర్తిగా వ్యాపారం ఇక్కడ నుంచి ఈ హైవేలో నిజామాబాదు, నాగపూర్ ఇల్లే ఆ ప్యాసింజర్లు వాళ్ళే వరకనే పరిమితం అవుతున్నాయి. ఏమైనా చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా రెగ్యులర్గా మీ దగ్గరకు వస్తుంటారు? లోకల్ ఏరియాలో అందరూ వస్తారు. మళ్ళీ హైవే కదా, లాంగ్ నుంచి చుట్టుపక్కల అందరూ కూడా వస్తారు. ఇంకా చాలా మందికి కూడా తెలియాల్సింది ఉంది సార్. అంటే కొంతమంది కూడా తెలియక ఎటో వెళ్తున్నారు. అవును. ఈ ఛానల్ ద్వారా వాళ్ళైనా సరే దయించి మా నర్సరీ కూడా అందరికీ తెలిసే విధంగా చేయటం కూడా మాకు కూడా ఓకే. తప్పకుండా. నా ఉద్దేశం కూడా ఏమంటే ఈరోజు మొక్కలు అంటే కడియం, కడుపులంక అన్నదే ఈరోజు అందరికీ తెలుసు. నేనంటాను హైదరాబాద్లో చాలా కడుపులంకలు ఉన్నాయి. అంటే ప్రతి చోట కూడా ఈరోజు ఈ కడియం, కడుపులంకలో దొరికే మొక్కలన్నీ కూడా మీలాంటి వ్యాపారస్తులు ఇక్కడ నా హైదరాబాద్ వాస్తవ్యులు కానీ ఇక్కడ చుట్టుపక్కల హైదరాబాద్ వాస్తవ్యులే కాదు, హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళేవారు కూడా మీ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఈ విషయంలో మీ నర్సరీ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో మీరందరూ కూడా ఈరోజు మొక్కల ప్రియులు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు తోటలో పెంచేవారు, ఈరోజు ఇంట్లో పెంచుతున్నారు, బెడ్రూమ్లో పెంచుతున్నారు, హాల్లో పెంచుతున్నారు. ఒక విధమైన అందరికీ కూడా రోజు మొక్కలంటే ఒక విధమైన ఆహ్లాదం. నిద్ర మంచాన లేవంగానే మొక్కలు చూడాలన్న తపన ఉన్న చాలామంది కూడా ఉన్నారు. సో అందులో భాగంగానే మీ నర్సరీ నేను ఈరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ పరిచయం చేయదలుచుకున్నానమ్మా. ఆహా, మనం హైదరాబాద్లో ఉన్నామా, కడియంలో ఉన్నామా, కడుపులంకలో ఉన్నామా, అంత దూరం ఈరోజు మనం వెళ్ళవలసిన అవసరమే లేదు. ఈరోజు హైదరాబాద్లోనే సుచిత్ర కంటే ముందు బోయినపల్లి చెక్ పోస్ట్కి సుచిత్రకి మధ్యలో ఉన్న నర్సరీలు అండి ఇవి. చూసారా, మనం ఈరోజు మొక్కలు పెంచే విధానంలో చాలామందిలో కూడా ఈరోజు ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. ఈరోజు గృహిణులు కూడా ఇంటిపైన ఈరోజు మొక్కలు పెంచుతూ చాలా ఆహ్లాదంగా హ్యాపీగా ఉంటున్నారు. సో ఇలాంటి మొక్కల విషయంలో ఏదైనా చిన్న మొక్క, ఏదైనా వెరైటీ కావాలంటే మనం ఎక్కడ దొరుకుతుంది అన్న డౌటు, సందేహం అందులో ఉంది. ఎక్కడికో దూరం వెళ్ళ అవసరం లేదు, అన్నీ అందుబాటులోనే అన్న సుచిత్ర సర్కిల్కి దగ్గరలో, అదేవిధంగా బోయినపల్లి చెక్ పోస్ట్కి మధ్యలో మీకు మేడ్చల్ హైవేలో ఈ అన్ని రకాల మొక్కలు కూడా దొరుకుతాయి. ఈరోజు వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనకు ఏదైనా మొక్క అందుబాటులో లేకపోతే అవసరమైతే తెప్పించి కూడా వాళ్ళు చెప్పారు, తెప్పించి పెడతామన్న మాట కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. చూసారా, రేట్లు కూడా సరసమైన రేట్లకి వీళ్ళు అందుబాటులో ఉంచారు. చూడండి, నేను ఎక్కడ కడియం వెళ్ళలేదు, ఓన్లీ మన ఏరియాలోనే సుచిత్ర సర్కిల్ నుంచి కొంచెం దూరంలోనే ఈరోజు మన ఈ నర్సరీ ఉన్నది. ఈ నర్సరీకి ఒక పేరు ఉందండి, శ్రీ శివసాయి నర్సరీ. శ్రీ శివసాయి నర్సరీలో ఈరోజు ఉన్నాము. ఆహా, మల్లె చెట్లు అండి, మల్లె అంట్లు ఎంత బాగున్నాయి చూసారుగా. తులసి, కృష్ణ తులసా? ఓకే, చాలా బాగుంది. ఈ మొక్కలు ఏమంటారు
చెప్తారా ఇది ఆ మొక్కల గురించి? ఈ మొక్క పేరు లాలీపాప్ అంటారు సార్. ఓకే. ఇది కడిమి నుంచి వస్తుంది. చూస్తానికి చాలా ఇదిగా చాలా బాగుంటుంది. ఆక్సిజన్ ప్లాంట్ పర్వాలేదు సార్, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఎనీ టైం ఫ్లవర్ ఉంటుంది సార్. ఇది దేవగన్నేరు అంటారంట, టెంపుల్ ట్రీ. ఫ్రూట్స్ వెరైటీ కూడా మన ఆంధ్ర కడిమి నుంచి వస్తుంది సార్. ఇది అంటే చిన్న మొక్క, చిన్న మొక్కే పూతకు వస్తుంది అన్నట్టు. ఓకే. జామ కాయలు కూడా ఆల్రెడీ కాయలు ఉన్నాయి. ఆహా, కరివేపాకు తోట చూసారుగా. సపోటా చిన్న చెట్టు, చిన్న కాయ చూస్తున్నారుగా. ఇక ఈ కొబ్బరి చెట్టు కేరళ వెరైటీ అని చెప్తున్నారు. నర్సరీ హైబ్రిడ్ వెరైటీ. ఇది ఎంత టైం పడుతుంది మనకి ఇది కాయ వచ్చే వరకు? ఓకే. బ్యాంబూ ట్రీ మనం చాలా అడవుల్లో చూస్తుంటాము, ఈరోజు నర్సరీలో కూడా చూస్తున్నాము. చూసారా? అదే ఆ నర్సరీ వారు చూపిస్తున్న ఫ్రూట్ ఏదైతే ఉందో మోసంబి, అంటే దానిమ్మకాయ తెలుగులో. జ్యూస్ సార్ మోసంబి అదే మన ఇక్కడ వాడుక భాషలో చెప్తున్నారు. అదే మన భాష, మనం అంటే బత్తాయి కాలం అంటాం కదా. సో అది కుండీలో పెంచింది అన్నమాట వీరు చూపిస్తున్నది. సో ఇలా ఈ విధంగా అన్ని వెరైటీస్ కూడా ఈరోజు ఏదైతే ఉన్నాయో. చాలా హైబ్రిడ్ వెరైటీ. ఓకే. హైబ్రిడ్ నెంబర్ 1 అండి. హైబ్రిడ్ వెరైటీ ఇవి కూడా మొత్తం మన కడిమి నుంచి వచ్చేసి బాగుంది. మీకు ఎన్ని వెరైటీలోనే సరే మీకు కావాలన్నా కానీ తీసుకొచ్చి మీకు ఏర్పాటు చేస్తాం సార్. మీకు ఆర్డర్ ఇచ్చారనుకోండి, మీకు క్వాంటిటీ మీకు ఎంత కావాలన్నా తీసుకొస్తాం. రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. సైజుని బట్టి కూడా రేట్ తక్కువ ఉంటుంది. సో నర్సరీ వారు చెప్తున్నది ఏంటంటే ఆర్డర్ ఇస్తే కూడా మ్యాక్సిమం క్వాంటిటీ కూడా వాళ్ళు తెప్పించి పెడతారంటున్నారు. మొక్కల అభిమానికి నేను మీ అందరి ముందు ఈరోజు అతి దగ్గరలో ఈ అవైలబిలిటీ ఉందని చెప్పేసి నేను ఈ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ నేను చూసినంత వరకు అన్ని రకాలు ఒకే ప్లేస్లో దొరకడం అనేది జరగదు. అలాంటిది వీళ్ళు ఈ నర్సరీ వారు ప్రతి రకమైన మొక్కల్ని కవర్ చేశారు కాబట్టి మ్యాక్సిమం మనకు అన్ని రకాల మొక్కలు ఈ నర్సరీలో దొరుకుతున్నాయి. ఏమైనా దొరకనిదైతే ఏమైనా అవసరం అనుకుంటే వారు తెప్పించి నిమ్మ, కుండీలో నిమ్మ, ఈ మొక్కలు అంజీరా పండు అని చెప్తున్నారు. సో చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మొక్కలకి కావాల్సిన పెంచడానికి కావాల్సిన కుండీలు కానీ సిరమిక్ ఐటమ్స్ ఏదైతే కూడా అవి కూడా వీళ్ళు అందుబాటులో పెట్టారు. మనం మొక్కలతో పాటు ఇక్కడ అవి కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఓపికగా చూడండి,
చిన్న చిన్న కుండీలలో చిన్న చిన్న కవర్లలో ఏ జాతికి ఆ జాతి, ఏ మొక్కకు ఆ మొక్క వీళ్ళు వెరైటీగా ఉంచారు. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు సెలెక్ట్ చేసుకొని మీరు డాబా పైన గార్డెన్ పెంచుకుంటారు, కింద మనకి గార్డెన్ పెంచుకుంటారు. మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలన్నా ఒకసారి ఏ నర్సరీకి ఇచ్చేసారంటే, అలాగే హ్యాంగింగ్ ఏదైతే ఉన్నాయో హ్యాంగింగ్ మొక్కలు కూడా ఈరోజు ఆల్ వెరైటీస్ వీరి దగ్గర ఉన్నాయి. సో శివసాయి నర్సరీ ఒకసారి మీరు విజిట్ చేయండి, మీరు ఎంజాయ్ చేయండి, మీకు కావాల్సిన పనికి వెళ్ళండి. చాలా థ్యాంక్స్ అండి, మీరు బాగా ఈ మొక్కల గురించి చాలా వివరించారు. సో తప్పకుండా మీకు ఇది డెవలప్ అవుతుందని చెప్పి నేను ఐ విష్ యూ